వాడిని అడగాల్సిన రకంగా అడిగితే బయటకు వస్తుందిరా. అవును. హలో రవి, జాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు జాను, నాకెందుకో ఆ కాలోజీనాథ్ మీదనే డౌట్గా ఉంది. జాను, నువ్వు నేరుగా కాలోజీనాథ్ ఇంటికి వెళ్ళి వాడిని ఒక్కసారి అడిగి చూస్తావా? సరే రవి, నేను చూసుకుంటాను. ఎవరు వచ్చినా గెలిచేది నేనేనయ్యా. కాలోజీ, ఏయ్, ఎవ్వరైనా సౌండ్ చేశారో మీ ఓనర్ గుండు పేలిపోతుంది. ఏంటి ఝాన్సీదేవి, నా ఇంటికే వచ్చి నా తల మీద తుపాకీ పెడుతున్నావు? ధైర్యం చాలా ఎక్కువే నీకు. బంగారీ ఎక్కడా? ఏ బంగారి? నా బంగారీ ఎక్కడా? ఝాన్సీ, నువ్వే నీ బంగారి అంటున్నావు, మరి నన్ను అడిగితే ఎక్కడి నుంచి తేను? నాకెలా తెలుస్తుంది? లేదు, నువ్వే ఏదో చేశావు. బంగారికి ఉండే ఒకే ఒక శత్రువి నువ్వే. మర్యాదగా నిజం చెప్పు, బంగారి ఎక్కడా? బంగారినేం చేశావు? ఎక్కడ దాచిపెట్టావు? అయ్యో ఝాన్సీ, ముందు ఈ తుపాకీని నా తల నుంచి పక్కకు తీ, లేదా కాల్చి చంపేయాలనుకుంటే చంపేశాయి. అదిరించడాలు బెదిరించడాలు నాతో వద్దు. ఈ తుపాకీకి నీ బెదిరింపులకి భయపడేవాణ్ణి నేను కాదు. బంగారి ఎక్కడా? అయ్యో నాకు తెలియదు ఝాన్సీ. నీకు నీ బంగారీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు నేరుగా నా దగ్గరికే వస్తావని నాకు తెలుసు. నా మీద కంప్లైంట్ ఇస్తావు, నా మీద కోపడతావు, నన్ను ఏం చేయడానికైనా నువ్వు వెనకాడవని నాకు తెలుసు. ఇంత తెలిసిన నేను అలాంటి తప్పు ఎందుకు చేస్తాను? నువ్వు తెలివైన దానివే కదా. నన్ను అడుగుతూ ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి వారసురాల్ని వెతుక్కో. ఫుల్లుగా ఈ సిటీ అంతా వెతుకు. రోజులు అసలే బాగాలేవు. వయసులో ఉన్న అమ్మాయిలకి ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారో తెలియట్లేదు. ఏంటి ఝాన్సీ, ఏంటి చూస్తున్నావు? నన్ను నువ్వు బెదిరించిన ఇదే నా సమాధానం. నిజంగా నాకు తెలీదు. సార్ రండి సార్, చూడండి సార్, తుపాకీ చూపించి నన్ను బెదిరిస్తుంది. ఇన్స్పెక్టర్, నాకు ఇప్పటికీ ఇతని మీదే అనుమానంగా ఉంది. తీసుకెళ్లి బాగా ఎంక్వైరీ చేయండి. బంగారి ఇంటికొచ్చేంత వరకు ఇతను బయటికి రాకూడదు. ఝాన్సీ, నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. నాకు దీనికి సంబంధమే లేదని చెప్తున్నాను. సార్, సంబంధం ఉందా లేదా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది సార్. రండి సార్. అది ప్రాణాలతో మిగలాలి కదా ఝాన్సీ. నీ రాణి కథ అయిపోయింది. ఇదే నేను నీకు పెట్టే చెక్మేట్. సార్ పదండి సార్. రే ఏంట్రా, ఎంతసేపు అనేది ఐసీయూలో పేషెంట్ ని చూస్తున్నట్టు మనం దీన్ని ఇక్కడ పెట్టుకుని కాపలా కాస్తుండాలే. తర్వాత ఏం చేయాలరా? ఉండన్నా, అన్న ఫోన్ చేసి చెప్పాలి. అన్నా అన్నా, ఏమైందో తెలుసా? పరిగెడుతున్నావు అన్నా, కాలోజీ అన్నని పోలీసులు అరెస్ట్ చేశారంటన్నా. ఏమంటున్నావురా? ఏ ధైర్యంతో అరెస్ట్ చేశారు? మనం ఝాన్సీదేవి కోడల్ని ఎత్తుకొచ్చాం కదా, వదిలేస్తారా?
అందుకే డౌట్ వచ్చి లోపలేశారు. ఇప్పుడు ఏం చేయాలన్నా? అరెస్ట్ చేసిన అన్నని రిలీజ్ చేయలేదంటే అన్న మనకి ముందుగానే చెప్పినట్టు దీని కథ ఇక్కడే క్లోజ్ చేసేయాలి. చంపేయాలా? మరే నువ్వు ఇంతకుముందు ఎవరిని చంపలేదా? అన్నిటికీ రెడీగా ఉండండి. నాకెందుకో ఈ రోజు అది చావనిపిస్తుంది. రే శేషు ఏమైనా తెలుసా? బాబా బావా అందరినీ అడిగాం, బంగారు సిస్టర్ కనిపించట్లేదు. ఈ ఏరియా మొత్తం వెతికేసాం, బంగారు సిస్టర్ ఎక్కడా లేదు. బంగారి, ఎక్కడున్నావు బంగారి నువ్వు? అయ్యో అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదే. రేయ్ శేషు, బంగారికి ఏమై ఉంటుందిరా? తను ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారా? తెలియట్లేదు బావా, ఏం కాదు, దొరికేస్తుంది బావా. రే మామా, కంగారు పడకురా, బంగారికి ఏమి కాదు, తనని కనిపెట్టేద్దాంరా. అయ్యో బంగారి. ఏంట్రా ఇది? పొద్దున్న నుంచి వెతుకుతూనే ఉన్నాం, ఒక్క ఇన్ఫర్మేషన్, ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. కేడి, పోలీసుల దగ్గర నుంచి ఏదైనా క్లూ వచ్చిందా? ఇప్పటి వరకు అయితే ఏ కాలు రాలేదురా మామా. జాను, రవి, బంగారి ఎక్కడా? కనిపెట్టావా? తనెక్కడుంది ఏంటి అనేమైనా క్లూ దొరికిందా? లేదు జాను. ఏంటి ఏంటి లేదు అంటున్నావు? ఇంతసేపటి నుంచి వెతుకుతున్నావు, ఒక చిన్న క్లూ కూడా దొరకలేదా? మేము ప్రతి వీధిలో అడిగి చూసాం ఝాన్సీ అమ్మ, ఎవరికి ఏమీ తెలియదు అంటున్నారు. ఏ గ్యాంగ్ కిడ్నాప్ చేశారో ఏంటో తెలియట్లేదు. ఝాన్సీ అమ్మ, ఆ కాళోజీని అడిగారా? వాడేమైనా చెప్పాడా? రేయ్, వాడు నేను కాదంటున్నాడు రా. పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాం, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇదిగో రవి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బంగారితో వచ్చేటట్టుంటేనే నువ్వింటికి రా, లేదంటే నువ్వా ఇంటి వైపు కూడా చూడుకో. ఈరోజు చీకటి పడేలోపు బంగారిని కాపాడి తీసుకురావాలి. జాను, నువ్వు ఇంటికి వెళ్ళు జాను. బంగారికి ఏమీ కాదు, నాకు నమ్మకం ఉంది. నేను వస్తే బంగారితోనే వస్తాను. నిన్ను నమ్మే నేను వెళ్తున్నాను. అమ్మా, నువ్వు ఇంటికెళ్ళు, నేను రవితో ఉంటాను.